ఇక గిరిజనుల అభివృద్ధి లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అల్లూరు జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడులో అడవి తల్లి బాట కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. గిరిజనుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వచ్చే ఎన్నికలలో అరకులో తప్పకుండా కూటమి పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. యువత గంజాయిని సాగు చేయవద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. 1,00,000 ఎకరాలలో కాఫీ తోటలు పండించేందుకు చర్యలు చేపడతామంటున్నారు పవన్ కళ్యాణ్. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ విశాఖ నుండి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ మూర్తి. అల్లూరు జిల్లాలో ఈరోజైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పర్యటించిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల సమస్యలపైనే ఆయన ఎక్కువగా గతంలో కూడా పోరాడినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన గెలిచిన తర్వాత ఇది రెండవసారి గిరిజన ప్రాంతాల్లో అయితే పర్యటించడం చెప్పుకోవచ్చు. గత 2 నెలల క్రితం ఏదైతే మన్యం జిల్లాకు సంబంధించినటువంటి పార్వతీపురం ప్రాంతంలో కూడా ఏపీ డిప్యూటీ సీఎం అయితే పర్యటించారు. ఆ ప్రాంతంలో రహదారులు బాగుల కోసం అయితే పెద్ద ఎత్తున కూడా ఆయన అయితే అక్కడ నిధులైతే వెచ్చించిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే మన్యం జిల్లాకు సంబంధించినటువంటి గిరిజన ప్రాంతాలు, గిరిజన తండాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా దుర్భర స్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో వారిని పూర్తిగా చక్కదిద్దేందుకైతే పవన్ కళ్యాణ్ కంకటం కట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జన్మన్ కార్యక్రమాన్ని అడవి తల్లి బాట అనే కార్యక్రమంతో కూడా పవన్ కళ్యాణ్ అయితే జోడించి కొత్త అర్థాన్ని అయితే తీసుకొని వచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు అల్లూరు జిల్లాలో అయితే ఆయన పర్యటించి అల్లూరు జిల్లా డుంబ్రిగూడ ప్రాంతంలో ఉన్నటువంటి పెదపాడు గ్రామానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. దాదాపు 1,051 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే రహదారుల నిర్మాణ పనులకు సంబంధించినటువంటి ఆ శంకుస్థాపన కార్యక్రమం కూడా ఆయన అయితే చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పల్లెటూర్లు ఉన్నాయో ఈ పల్లెటూర్లంతా కూడా పట్టణాలకు పట్టుకొమ్మలుగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలన్నీ కూడా అట్టడుగుకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. బ్రిటిష్ కాలం నాటి రహదారులన్నీ కూడా పూర్తిగా ఛిద్రమైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గిరిజనులకు డోలిమోతలు తప్పట్లేదంటూ కూడా వస్తున్నటువంటి వాస్తవాలు, వస్తున్నటువంటి కథనాలకి పూర్తిగా పవన్ కళ్యాణ్ అయితే స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన ఒక సామాన్య వ్యక్తిలా కాకుండా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి వాటిపైన ఏమైనా సరే తప్పకుండా చేసి తీరాల్సిందే అంటూ కూడా ఆ ఒక శపథాన్ని అయితే పూనాడు. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య రహదారులు. ఈ రహదారులు నిర్మాణం కొనసాగితే గిరిజన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందితే తద్వారా ఆ టూరిజం కూడా పెరుగుతుంది. ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులతో అరకు లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందొచ్చు అంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే దీక్ష చేపట్టిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో అయితే అడవి తల్లి బాటకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా రహదారుల నిర్మాణం సంబంధించి శంకుస్థాపన చేసి ఏదైతే పెదపాడు గ్రామం ఉందో పెదపాడు గ్రామంలో దాదాపు 1.5 పాటు పవన్ కళ్యాణ్ అయితే అక్కడే బైఠాయించిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఆ ప్రాంతానికి కాలిబాటను వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఏ ప్రధానమంత్రి కానీ, ఏ ఉప ముఖ్యమంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ చేయలేనటువంటి అత్యధికమైనటువంటి సాహసానికే ఒడిగట్టాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ కొండవాళ్ళ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మన్యం ప్రాంతాలు ప్రధానంగా ఈ ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే నక్సల్స్ మావోయిస్టులు ఉన్నటువంటి ఏరియాలు, ఈ ప్రాంతానికి సాధారణంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు రావాలంటేనే చాలా భయంతో ఉన్నటువంటి విషయం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి రావడం అనేది చాలా విశేషమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన పూర్తిగా తెలుసుకున్నటువంటి విషయమే. ఎందుకంటే ఆయన వేలాది పుస్తకాలు చదివిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన అయితే పూర్తిగా అవగాహన ఉన్నటువంటి పరిస్థితి. అవగాహన ఉన్న నేపథ్యంలో ప్రధానంగా రహదారుల నిర్మాణానికి అయితే శంకుస్థాపన చేశారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టూరిజం డెవలప్మెంట్తో పాటు ఏదైతే విద్యకు సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి కానీ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసే దిశగా అయితే పవన్ కళ్యాణ్ వారందరికీ కూడా భరోసా ఇచ్చారు. మరో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గత పాలకులు ఏవైతే ఉన్నారో గత పాలకులు కానీ లేదా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో రహదారులు కానీ, డోలి మోతలు కానీ తప్పడం లేదంటూ కూడా వారంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దాదాపు 1.5 నుంచి 2 గంటల పాటు కూడా పవన్ కళ్యాణ్ కూడా వారితో అయితే భేటీ అవ్వడం అయితే జరిగింది. వారు ఇచ్చినటువంటి వినతులన్నింటినీ కూడా స్వీకరించారు. పూర్తిగా చూసుకుంటే ఏదైతే అల్లూరు జిల్లాకి పవన్ కళ్యాణ్ రావడంతో పూర్తిగా గిరిజనులు ముఖాలైతే వెలిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే
గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో హామీలన్నీ కూడా తుంగలో తొక్కిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కాలిబాటన రావడం, ఏదైతే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి రహదారిని సైతం లెక్క చేయకుండా పూర్తిగా గిరిజన ప్రాంతాలకు వెళ్ళి నేరుగా గిరిజనులతో మాట్లాడడంతో వాళ్ళంతా కూడా చాలా సంతోషించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టూర్ అయితే పెద్ద ఎత్తున కూడా సచ్చికి వెళ్ళినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పెదపాడు గ్రామం అనేటటువంటిది ఏదైతే ఉందో ఒక కుగ్రామ పల్లెటూరు, ఆ కుగ్రామ పల్లెటూరు అనేది ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా తెలియనటువంటి గ్రామం. ఆ గ్రామానికి పవన్ కళ్యాణ్ వెళ్ళడంతో ఈరోజు కోట్లాది మంది కూడా ఇటువైపు అల్లూరు జిల్లా వైపు వేచి చూసేటటువంటి తరుణం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అరకు ప్రాంతం కేవలం టూరిస్ట్ స్పాట్గా తప్ప మిగతా విషయాల కోసం అయితే ఎవరికి తెలియనటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పవన్ కళ్యాణ్ అయితే ముందుకు అడుగులు వేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గంజాయి సాగుకు సంబంధించిన విషయంపై పూర్తిగా అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తావించినట్టు పరిస్థితి ఉంది. గంజాయిని పూర్తిగా విడనాలంటూ కూడా హితవు పలికినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాఫీ సాగుతో పాటు ఇతర వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగుని పెట్టుబడిగా పెంచుకోవాలంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. ఇక్కడ సాగు చేసేటటువంటి కాఫీకి ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మద్దతు లభించడంతో పూర్తిగా కూడా కాఫీని మరింత మెరుగుపరచాలంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. అలాగే కాఫీ సాగుని ఎగుమతి ఎక్కువగా చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటారంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో గిరిజన ప్రాంతాల్లో ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యటించడంతో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గిరిజన వాసులకు ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా 3 నెలల కాలంలోనే పవన్ కళ్యాణ్ అయితే పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే దాదాపు 167 గ్రామాలకు సంబంధించినటువంటి రహదారులన్నింటినీ కూడా నిర్మించేందుకు దాదాపు 1051 కోట్లు వెచ్చించడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం కాదంటూ కూడా చెప్పినప్పటికీ ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాసులు అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఏమైతే ఉన్నాయో వర్షాకాలంలో కానీ లేదా ఇతర కాలాల్లో కానీ వారు అనుభవిస్తున్నటువంటి సమస్యలనే ప్రధానంగా తీసుకొని ప్రధాన ఎజెండాగా పవన్ కళ్యాణ్ అయితే ముందుకు వెళ్ళారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే దోలుమూతలతో ప్రజలు నానా అవస్థలో పడేటటువంటి సమస్య అయితే ఉంది. ఏదైతే చాపరాయికి సంబంధించిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో వరదలు కానీ లేదా వర్షాలు కానీ వచ్చిన సమయంలో అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పొంగి పొరలేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అటువైపు నుంచి ఇటువైపుకి రాకపోకలు సాగించాలన్న దాదాపు 10 నుంచి 15 రోజులు వేచి చూడాల్సిన అవసరం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ ప్రాంతానికి రావడం, ఆ ప్రాంతంలో రహదారికి సంబంధించి నిర్మాణ పనులతో పాటు బ్రిడ్జి పనులు కూడా నిర్మాణం చేపడతామంటూ కూడా వారందరికీ అయితే భరోసా ఇచ్చాడు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లా పర్యటన అయితే ప్రస్తుతం రాష్ట్రంలోనే హాట్ టాపిక్గా మారినట్టుగా తెలుస్తుంది. ఏదైతే రహదారుల నిర్మాణంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులను కూడా పెంచాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి పార్టీని ఇక్కడ పూర్తిగా విజయం చేకూర్చే విధంగా కూడా ఇక్కడ ప్రజలు సహకరించాలంటూ కూడా పవన్ కోరినట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్.